సో ఆదాబ్ హైదరాబాద్లో మనకి బ్యానర్ ఐటమ్గా వానలతోటి జర పైలం భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులు ఇక్కట్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారంట. సో మొత్తం ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి దానిపైన కొంత సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి గారు. ఇక మోడీ పుతిన్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఇండియా రండి, ఇక్కడ ఇండియా రండి, దాంతోపాటుగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం ఎట్లా ఉంది ఏంటి ఆ సంగతులు కూడా మోడీ పుతిన్తో మాట్లాడారంట. మెల్లగా ట్రంప్కి ఎగనిస్ట్గా ఒక కూటమి ఫామ్ చేసే పనిలో ఉన్నారు మోడీ గారు. అంటే ఇండియా, చైనా, రష్యా ఇట్లా కలిసి వచ్చే దేశాలన్నీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలన్నిటితో కలిపి మోడీకి అంటే ట్రంప్కి వ్యతిరేకంగా ఒక కూటమి ఫామ్ చేసే పనిలో ఉన్నారు. మంచిదే అది. ఇక బండి సంజయ్ నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆధారాలు ఉన్న అరెస్టులు లేవు, అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేశారు, వ్యాపార సినీ రాజకీయ ప్రముఖులను బ్లాక్మెయిల్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల దోపిడీ జరిగిందని చెప్పి నిన్న బండి సంజయ్ గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక జాతీయ విద్యా విధానానికి స్టాలిన్ స్వస్తి, తమిళనాడులో ద్విభాషా విధానం అమలు చేయబోతున్నారంటండి. ఇక నిన్న కర్ణాటకలో ఈయన ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. మొన్న ఏదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి భారీ ఎత్తున ఓట్ల కుంభకోణం జరిగింది, ఓట్ల దొంగతనం జరిగిందని చెప్పారు. దానికి కంటిన్యూషన్గా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం మారింది, ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం చేసింది, తనపై ఆరోపణలు వస్తున్న ఈసీ ఎందుకు మౌనంగా ఉంది, వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడించాలి, బెంగళూరులో రాహుల్ గాంధీ విమర్శలు. నిజంగానంటే ఇప్పుడు ఎందుకు ఈసీ సైలెంట్గా ఉందనేది ఇక్కడ అర్థం కాని విషయం ఎవరికి కూడా. ఎందుకు సైలెంట్గా ఉంది ఈసీ అనేది చూడాలి మనం. ఇక దాంతోపాటుగా బీజేపీ గూటికి గువ్వల బాలరాజ్ జాయిన్ అయ్యాడు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే మనోడు బీజేపీలో జాయిన్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే మనోడు బీజేపీ కండువా పుచ్చుకున్నాడు. దాంతోపాటుగా మరొక 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని చెప్తున్నారు రామచంద్రరావు గారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ ఎమ్మెల్యేలు ఎవరో చూడాలి మరి మనం. ఇక ఉజ్వల్ యోజనకు సబ్సిడీ కొనసాగింపు, చమురు కంపెనీలకు 30,000 కోట్ల సబ్సిడీ చెల్లింపు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతుందంటండి. సో ఈ చమురు కంపెనీలకు 30,000 కోట్ల సబ్సిడీ ఇవ్వబోతుందంట. ఇక ఏదైతే జస్టిస్ ఘోష్ కమిటీ ఒక నివేదికను తయారు చేసిందో, దాదాపుగా 665 పేజీలతో ఒక నివేదిక తయారు చేసిందో, ఆ నివేదికను మాకు కూడా ఇవ్వండి ఒకసారి చూస్తాం, దాంట్లో ఏ అంశాలు పొందుపరిచారని చెప్పి హరీష్ రావు ఒక విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు, కేసీఆర్ హరీష్ రావు పేర్లతో కూడా వేరువేరు విజ్ఞప్తులు చేశారంట. మరి ఆ రిపోర్టు ఇస్తే చదువుకొని అసెంబ్లీకి ప్రిపేర్ అవుతారేమో వీళ్ళు. ఇంకా ఆదాయ పన్ను చట్టంపై పునరాలోచన అంట, పూర్తి అధ్యయనం తర్వాత ప్రవేశపెట్టే యోచన. మొత్తం 4,500 పేజీలతో కొన్ని నివేదికల్లో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు పంపిస్తున్నారంట. ఇక మళ్ళీ ఇంకోసారి మన రఘునందన్కి మళ్ళీ బెదిరింపులు వచ్చినాయి, సాయంత్రంలోపు చంపేస్తామంటే ఫోన్ కాల్ అంట. ఎందుకు రఘునందన్ టార్గెట్ చేశారు ఎవరో కానీ పదే ఫోన్లు చేస్తూ నిన్ను చంపేస్తామని అయితే గట్టిగా చెప్తున్నారు రఘునందన్ రావు గారికి. ఈనాడులో మెయిన్గా రష్యాతో బంధం మరింత బలోపేతం, మోదీ పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ అత్యంత కీలక పరిణామంగా చెప్పాలి ఇది. ఎందుకంటే రష్యా, ఇండియా, చైనా ఇలాంటి దేశాలన్నీ కలిస్తే మాత్రం ట్రంప్ ఆధిక్యతను ఏదైతే ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ఎక్స్ట్రాలు ఏదైతే ఉన్నో దాన్ని కాస్త పక్కన పెట్టచ్చు, వాడిని కొంచెం ట్రంప్ పొగరు కొంత అణచవచ్చు. మరి వీళ్ళు ఎంతవరకు కలుస్తారనేది చూడాలి. ఇక గాజా స్వాధీనం చేసుకుంటారంటే ఇజ్రాయెల్ వాళ్ళు. ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిపాదనకు ఆ దేశ భద్రతా కేబినెట్ ఆమోదం, ఖండించిన ప్రపంచ దేశాలు. ఏ కాలంలో ఉన్నామండి ఇంకా మనం? ఇప్పుడు మరి అమెరికా కూడా వచ్చి ఇజ్రాయెల్ని ఆక్రమించుకుంటా, ఇజ్రాయెల్ని స్వాధీనం చేసుకుంటా అంటే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు మీకు ఎలాంటిది అయితే ఉందో వేరే దేశాలు కూడా అలాంటిదే ఉండాలి కదా మరి. రైట్, నెక్స్ట్ కాదు వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం, సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టమని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. దీని గురించి మాట్లాడదాం డీటెయిల్గా. మనం దీని గురించి కొంత చెప్పాల్సింది ఉంది, కొంత మాట్లాడాల్సింది ఉంది, దాని గురించి చూద్దాం మనం. ఇక నిన్నేమంటాడినా బండి సంజయ్ సిట్ విచారణకు వెళ్ళొచ్చారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి. సిట్ విచారణకు వెళ్ళొచ్చిన వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనమైన వ్యాఖ్యలు చెప్పాలి. ఒక్క 3 తప్ప అందరి ఫోన్లు ట్యాప్ చేశారు, కుమార్తె అల్లుడిని కూడా వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు, ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్లు సంపాదించుకున్నారు బండి సంజయ్ ఆరోపణ. సిట్కు వాంగ్మూలం ఇచ్చి బయటకు వచ్చిన వెంటనే కేటీఆర్ ఏం చేశారంటే, నా పైన చేసిన ఆరోపణలు బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి, 48 గంటలకు క్షమాపణ చెప్పాలి, లేదంటే లీగల్ నోటీస్ పంపిస్తా అని చెప్పాడంట. అప్పటి నుంచి పాపం బండి సంజయ్ నిద్రపోలేదంట, అన్నం తినలేదంట, రాత్రి నుంచి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని గజ్జ వణుకుతున్నాడంట భయంతో. కేటీఆర్ లీగల్ నోటీస్ పంపిస్తా అన్నాడు. వామ్మో ఎట్లా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏడకి పోయి దాక్కోవాలని చెప్పి అసలు నిద్రపడతలేదంట పాపం బండి సంజయ్కి. పంపించాయా కేటీఆర్? మరి నువ్వు లీగల్ నోటీసు బండి సంజయ్తో పాటు కవితకి పంపించు.
అసలు అందరికన్నా ముందు కవిత చెప్పింది జరిగినాయి ఫోన్ ట్యాప్ను, మా ఇంట్లో కూడా చాలామంది జరిగినాయి అంట అని. ఇంకా అత్యంతమైన భయంకరమైన విషయం ఏంటంటే కవిత అది ఆఖరి కవిత భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి ఒక వార్త ఉంది. మరి ఆటికి కూడా నోటీస్ పంపించు, నువ్వు వాళ్ళందరూ నోటీస్ పంపించు, తర్వాత బండి సంజయ్కి పంపిద్దువు. కానీ మూసి పునర్జీవనంతోనే వరదకు పరిష్కారం, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు, నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసిలో చర్యలు అనుసంధానం చేయాలి. ఇవన్నీ జస్ట్ ఇలా పేపర్లో ఒక వార్త రాస్తానికో టీవీలో ఒక బ్రేకింగ్ వేస్తానికో బాగుంటాయి తప్ప ఆచరణ సాధ్యం కాని విషయాలు అనమాట అవన్నీ. ఎక్కడ వర్షం పడినా మూసీలోకి పోవాలంటే హైదరాబాద్ మొత్తం పడేయాలి, మీరు మొత్తం పడేసి ఫస్ట్ నుంచి కడతాం స్టార్ట్ చేయాలి మీరు. రైట్గా ఇది రాశారు, డేటా ఆపేసిన ఇంటర్నెట్ కాల్ వస్తుందా, అది సైబర్ మోసగాళ్ళ సిమ్బాక్స్ దందా కావచ్చంట. గోల్డెన్ ట్రయాంగిల్ ముఠాల సరికొత్త మాయ అంటండు. ఏదో కొత్తదే ఉంది. అయితే మళ్ళీ ఇంకో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నారంట. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కొత్త రైల్వే జోన్, ఇది మనకి అన్యాయం జరుగుద్ది కదా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే. మరి ఇప్పుడు అసలు దక్షిణ మధ్య రైల్వేలో ప్రధానంగా ఎక్కువ లాభాలు వచ్చే జోన్ ఏదైనా ఉందంటే అది మనది సికింద్రాబాద్ జోన్. అది ఇప్పుడు మీరు 3గా విభజిస్తే సౌత్ సెంట్రల్, సౌత్ కోస్టల్, ఈస్ట్ కోస్టల్ 3గా డివైడ్ చేస్తే ఇప్పుడు ప్రధానంగా ఎవరికి నష్టం జరుగుద్దయా అంటే దక్షిణ కోస్తాకి, తూర్పు కోస్తాకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ఇన్కమ్ పాయింట్లు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ మెయిన్ ఇన్కమ్ పాయింట్స్. ఇప్పుడు మీరు ఈ దక్షిణ మధ్య రైల్వే, ఈ సౌత్ సెంట్రల్ రైల్వే 3 ముక్కలు చేస్తే మరి ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కదా. మెయిన్గా తూర్పు కోస్తాకి బాగా నష్టం జరిగింది. కొత్త డివిజన్గా ఇప్పుడు మీరు చెప్తున్న తూర్పు కోస్తా ఏదైతే ఉందో, కుర్దా రోడ్, సంబల్పూర్, రాయగఢ్, ఇది చాలా నష్టపోద్ది ఈ జోన్. మరి ఎందుకు చేస్తున్నారు? ఆంధ్రజ్యోతిలో చాలా సెన్సేషనల్ వార్త రాశారండి. బండి సంజయ్ చెప్పారంట అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నట్టుగానే ఒక వార్త కనపడుతుంది మనకి ఆంధ్రజ్యోతిలో. మరి నిజంగా అమిత్ షా ఫోన్ కూడా, అంటే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, కేంద్ర హోంమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే ఇది మామూలు విషయం కాదనమాట. యాక్చువల్ ఇది చాలా పెద్ద విషయం. మరి చూద్దాం నిజంగా ఇది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం మనం ఆ వార్తని. ఇక వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపసంహరణ, తీర్పు నుంచి సంబంధిత 2 పేరాల తొలగింపు, సిజిఐ విజ్ఞప్తి మేరకైనా సుప్రీం జడ్జి జస్టిస్ పార్థివాలా. మొన్న కేసు విషయంలో కొంచెం ఆవేశపడ్డారులే పాప ఆయన జడ్జి గారు. ఇక జడ్పీలో బీసీలు డబల్ కాబోతున్నారండి. 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే అవుతారంట. ఉన్నత పదవుల్లో గణనీయంగా ప్రాతినిధ్యం ప్రస్తుతం 32 మందిలో 7గురే ఉన్నారంట. ఇది మరి 42% అవ్వదు కదా. ఇప్పుడు పార్టీలు ఇస్తాయని చెప్తున్నారు కానీ పార్టీలు నమ్మలేము మనం, లెక్క ఉండదు, దానికి ఒక లెక్కపత్రం ఉండదు. ఇస్తే ఇస్తారు, ఇవ్వాలని రూల్ లేదు కదా ఎక్కడ. ఇప్పుడు బీజేపీకి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బీసీల మీద, బీఆర్ఎస్కి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంట్రెస్ట్ కొద్దీ 42% పెట్టి బీసీ క్యాండిడేట్ని పెడితే ఆ మిగతా పార్టీలు అక్కడ రెడ్డోడ్నో, కాపోడ్నో, ఇంకా ఎవరినో పెట్టారనుకోండి బలమైన అభ్యర్థిని, బీసీ ఓడిపోతాడు కదా. చూడాలి దాని గురించి, కొంత చర్చించాలి దాని గురించి మనం. ఇక ఓట్ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం చేయబోతున్నారంట. జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన, ఇండియా అంటే ఇండియా కూటమి యోచన చేస్తుందంట. ఇక్కడ ఒక విషయం అండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రాహుల్ గాంధీ గారికి. అంటే మీరు 1,000 ఎన్నికల కమిషన్పై చూపిస్తుంటే 4,000 మీ పైన కూడా చూపిస్తున్నాయి. మాట్లాడదాం మనం వాటి గురించి కూడా, మీరు సమాధానం చెప్పాలి. ఆర్టీసీకి భారీ గిరాకీ అంట, బాగుంది టైటిల్ కదా. రాఖీకి వరుసగా, ఎందుకంటే నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం హాలిడే, ఇవాళ శనివారం కమ్ రాఖీ హాలిడే, రేపు ఆదివారం. పొలోబని పోయారు ఊర్లో జనం, ఎక్కడ చూసినా ఈ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ అన్ని కిటకిటలాడుతున్నాయి అనమాట. ఇందాక ప్రతి చుక్క వరద మూసీలోకి చేరాలంట. చెరువులు, నాలాలు మూసీకి అనుసంధానించాలి. రాజధాని వరుసకు మూసీ పునర్జీవనమే పరిష్కారం. అసలు మూసీ ఎక్కడుంది రాజధానిలో? అసలు ఆ రాజధానిలో మూసీ ఎక్కడుంది? ఇది కదా క్వశ్చన్ మనకి. మూసీని పునరుద్ధరించిన పక్కన పెడితే రాజధానిలో మూసీ ఎక్కడుంది? దానిపైన పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి, దానిపైన ఏకంగా హైకోర్టు దానిపై నుంచి పోద్దంట. చూద్దాం. ఇక తొందరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్తున్నారు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు. పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారు. రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు కూడా రాబోతున్నారంట. కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది రాబోతున్నారంటండి, రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఏంటో చూద్దాం మనం. దిశలో మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయంటే,
ట్రంప్ అంటాడు భారత్తో ఇక చర్చలు ఉండవు, టారిఫ్ సమస్య తీరే వరకు ట్రేడ్ డీల్ జరగదు. మంచిదే కదా. గంటల వ్యవధిలోనే అమెరికా యూటర్న్ తీసుకుందంట. భారత కీలక స్వామి చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇటు వేరే దారి ఎత్తుక్కుంటాం కాబట్టి. మనం అమెరికాతో వ్యాపారం మానేసి రష్యాతోటో, జపాన్తోటో, చైనాతోటో, ఇజ్రాయెల్తోటో చేస్తే అమెరికా దుకాణం సర్దేసుకోవాల్సిందే. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మనోడు ట్రంప్ కొంత వెనకడుగేసినట్టు కనపడుతుంది. చూద్దాం దాని గురించి మనం. ఇక నెక్స్ట్ బీసీ టికెట్ ఎవరెటు అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారా? నాకైతే నమ్మకం లేదు. 100% నాకైతే నమ్మకం లేదు. ఒక్కో పార్టీ ఒక్కో చోట ఇస్తే బీసీలకు అన్యాయమే అయిపోయా. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, పార్టీల పరంగా ఇస్తామని చెప్పారండి. ఇది సాధ్యం కాలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, బీజేపీ పార్టీ కొన్ని చోట్ల ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల ఇస్తుంది. అల్టిమేట్గా జరిగేది ఇదే చూడండి. మేము ఇచ్చాం అందరూ చెప్తారు, కానీ బీసీ ఉన్న చోట బీసీని బెటర్ వీళ్ళు. ఖచ్చితంగా ఈసారి బీసీలకి పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం వల్ల రోడ్లపై చుక్క నీరు ఉండొద్దంట, వర్షపు నీరు నేరుగా మూసీలోకి వెళ్ళిపోవాలంట. నేరుగా గ్రేటర్లోని వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేయండి. మంచిదే అయిపోద్ది. నిన్న గ్రేటర్లోని వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేయండి, అసలు అర్పించండి, ఇక ఇచ్చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే, ఓ పక్కన నిన్నంటే కొంచెం లేదనుకోండి, మొన్న అంతకు ముందు రోజు భారీ వరదలు వచ్చి నడుములో నీళ్ళు వచ్చి చాలామంది జనాలు కొట్టుకుపోతూ ఉంటే మన మేయర్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఆ రోజు తెలుసా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. మన మేయర్ గారు ఇంట్లో కూర్చొని మొత్తం పర్యవేక్షించారు. పాపం బయటికి రాలేదు, అడుగు పెట్టలేదు మేయర్ గారు. చాలామంది కార్పొరేటర్లు కొంతమంది తిరిగారు కానీ రోడ్లపైన, పాపం మన మేయర్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారండు చాలా సీరియస్గా. రైట్. ఇక పెండింగ్ వేతనాలు చెల్లించండి నిరాకరించడంతో మహిళా శక్తి కేంద్రాల్లోని కార్మికుల జీవనోపాధి హక్కును ఉల్లంఘించడమే, వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం. పెండింగ్ జీతాలు ఇవ్వండి మరి చెప్తున్నారు. ఇక కాళేశ్వరం నివేదిక కావాలంట. ఏదైతే ఈ జస్టిస్ ఘోష్ కమిటీ 665 పేజీలతో ఒక నివేదిక తయారు చేసిందో ఆ నివేదిక మాకు ఒకసారి ఇవ్వండి, మేము కూడా దాన్ని పూర్తిగా చదివి క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తామని చెప్తున్నారు హరీష్ రావు గారు. మరి ఇస్తారు కావచ్చు మేబీ 2 రోజుల్లో. ఇక నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు బండి సంజయ్. హాజరైన కవిత ఆమె భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఫ్యామిలీ, పని వాళ్ళు, స్టాఫ్ ఫోన్లు కూడా వదలలేదంట. మావోయిస్టుల పేరిట రేవంత్ రెడ్డిది, హరీష్ రావుది, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్తున్నాడు ఆయన. మరి ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయా, ఊరికే మాటలని చూడాలి. విదేశాల్లో 45,000కు పైగా తెలంగాణ కార్మికులు. ఈ మైగ్రేట్ పోర్టల్ ద్వారా పూర్తి డేటా సేకరణ, వర్కర్స్ భద్రతకు కాన్సులేట్ ఎప్పుడు సిద్ధమే, అత్యవసరంగా స్పందించేందుకు ప్రత్యేక విభాగాలు. ఖమ్మం ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానం. ఇప్పుడు ఈ రోజుకి కూడా పాలమూరు బిడ్డలు ఎంతోమంది ఆ గల్ఫ్ దేశాల్లో పడి మగ్గిపోతున్నారు తెలుసా, ఈ రోజుకి కూడా. మరి వాళ్ళని మీరేమన్నా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడ కనపడట్లేదు కదా, చాలామంది మగ్గిపోతున్నారు ఇప్పటికి కూడా. గ్యాస్ బండపై సబ్సిడీ ఇస్తారంటండి. ఈ గ్యాస్ బండపై ఇచ్చే సబ్సిడీ మన సామాన్యులకే ఉపయోగపడదు అనుకుంటున్నా నాకు తెలిసి. ఇది ఓన్లీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఇస్తున్నారు సబ్సిడీ. మన సామాన్యులకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి ఒకసారి మనం. తల్లి హత్య, తండ్రిని చంపిన తనయుడంట. అమ్మో, 7 నెలల క్రితమే భార్యను చంపి జైలు నుంచి విడుదలైన మృతుడు. మొత్తం పేపర్ మొత్తం ఏమున్నాయిగా, తల్లి కూతుళ్ళ హత్య అంట. సైబర్ వలపు వల, 80 ఏళ్ల వృద్ధుడితో 4 మహిళల చాట్, ఆపై బ్లాక్మెయిల్. 8.7 కోట్లు కొట్టేసిన కిల్లారెడీలు. ఈ 80 ఏళ్ల వయసులో ఎందుకయ్యా నీకు ఇవన్నీ? 8.7 కోట్లు అంట. ఏదైనా మంచి పనికి వాడచ్చు కదా దాన్ని. అరే ముసలోడే కానీ అంటారు చూసారా అట్లా. ప్రభాత వెలుగులో కూడా ఇదే మనకి మెయిన్గా కనపడుతుంది. పుతిన్కు మోడీ ఫోన్ చేశారట. సో భారత్ రష్యా సంబంధాల బలోపేతంపై చర్చించారని చెప్పి కనపడుతుంది. ఇక తర్వాత ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల అక్రమాలు చేశారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఎన్నికల్లో పట్టుబడి డబ్బును పక్కదారి పట్టించిండ్రు. కేటీఆర్ దుర్మార్గాలకు ఈ కేసు ఎదురస్తున్నామని బండి సంజయ్ చెప్తున్నారు. సో వెంటనే బండి సంజయ్కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏ బిడ్డా, నీకు 48 గంటల్లో నువ్వు సమాధానం చెప్పలేదు, నీకు లీగల్ నోటీస్ పంపిస్తా బిడ్డా అని చెప్పి కేటీఆర్ అయితే ఒక వార్నింగ్ ఇచ్చారు. మరి దానికి బండి సంజయ్ పాపం ఎంత భయపడుతున్నారంటే చూడాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి,
665 పేజీల ఫుల్ నివేదిక కావాలి సీఎస్కు హరీష్ రావు విజ్ఞప్తి చేశారంట. మరి ఇస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి వీళ్ళు ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి వస్తారు కావచ్చు, మరి చూడాలి. ఓట్ల దొంగకు శిక్ష తప్పదు, ఏదో రోజు వారందరిపై చర్యలు తీసుకుంటాం. ఈసీ అధికారులకు రాహుల్ గాంధీ హెచ్చరిక. మీరు రాజ్యాంగంపై దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం. సైన్ డిక్లరేషన్ ఎందుకు? ఆల్రెడీ పార్లమెంట్లో ప్రమాణం చేశా. ఈ అంశం గురించి మాట్లాడదాం మనం. ఇప్పుడు ఈసీ అంటుంది సైన్ చేసి మీరు డిక్లరేషన్ ఇవ్వండి అంటుంది. ఈయన ఇవ్వనంటున్నాడు. ఇస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఇంత గొడవ రాహుల్ గాంధీ గారు? బెటర్ యాంటీబయాటిక్స్కు లైన్ క్లియర్ అంటండి. ప్రాణాంతక బ్యాక్టీరియా అడ్డుకునే పద్ధతి గుర్తించిన సీసీఎంబీ. ఇది మంచిదే ఒకవేళ అమల్లోకి వస్తే. ప్రస్తుతానికి మన దగ్గర అయితే ఈ యాంటీబయాటిక్స్ ఈ జెమ్స్ బిళ్ళలు వాడినట్టు వాడుతున్నారు చాలామంది ఇష్టానుసారంగా. స్వేచ్ఛలో మనకి రాశారు, మమకారం అహంకారం కేటీఆర్తో ఎలాంటి పంచాయతీ లేదంటున్న కవిత. దయ్యాల జాబితాలో లేదంటూ స్పష్టీకరణ. ఈసారి అన్నకు రాఖీ కట్టేందుకు రెడీ. తాను వస్తున్నాడని ముందే సమాచారం, ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చిన కేటీఆర్. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయాడంట. అర్రే ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో కేడర్. అన్నా చెల్లి ఆధిపత్య పౌరులు పీక్స్లో ఉందా? అరే పాపం, ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నాయండి. ఒకటండి, రాజకీయంగా కాసేపు పక్కన పెడదాం. మీరు రాజకీయంగా ఇప్పుడు ఆమె వేరే పార్టీలోకి వెళ్ళిద్దా, వేరే పార్టీ పెడుతుందా, మిమ్మల్ని వ్యతిరేకిస్తుందా, ఇవన్నీ పక్కన పెడితే రాఖీ పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చేది. చెల్లొచ్చి రాఖీ కడతా అంటే అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోవటం ఏంది సార్ మీరు? కేటీఆర్ గారు చీప్, వెరీ చీప్ ఇదైతే. ఇంకేంటి, మూసీ కోసం వరద నీటి కోసం శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇట్లా వరద నీటికి ఒక శాశ్వత పరిష్కారం చెప్తానని చెప్పి నాకు తెలిసి ఇది ఒక 1000సారో 2000సారో పేపర్లో రావటం ఇప్పుడు కాదండి, ఒక 20-30 ఏళ్ళ నుంచి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి వర్షాకాలంలో ప్రతిసారి వరద వచ్చినప్పుడు చెప్పే మాట ఇది. ప్రతి సంవత్సరం, కొత్తగా ఏం లేదు దీంట్లో, అది జరగదు ఎట్లాగూ. ఇక ఓటు హీట్ అంట, ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు, ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం. రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు, ఖండించిన బీజేపీ నేతలు. ఆబ్వియస్లీ ఖండిస్తారు కదా మరి. అది పొడిగింపు ఉంటుందా? సిఎస్ రామకృష్ణారావుకి ఎక్స్టెన్షనా రిటైర్మెంటేనా? నెల 31తో ముగిన పదవీ కాలం గడువు పొడిగించాలని ప్రభుత్వం ప్రపోజల్, కేంద్ర నిర్ణయంపై సర్కార్లో ఉత్కంఠ. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదండి, ఈయన్నే ఎందుకు పట్టుకొని వెళ్ళాలి మీరు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అనేది చూద్దాం. ఇక ఒకసారి బీఆర్ఎస్లో బీసీ బాంబ్, ఆర్మూరులో మొదలైన అభ్యర్థుల మార్పు, ప్రతి ఎన్నికల్లో అక్కడి నుంచే మొదటి ప్రకటన, ఆరోపణలు లేని అభ్యర్థి కోసం ప్లాన్, మాజీ ఎమ్మెల్యేని గెటౌట్ అన్నారా? పార్టీలో జోరందుకున్న కొత్త చర్చట. ఇక మోసాల సృష్టి కేసులో బయటపడుతున్న నిజాలు, తాజాగా మరో 5 అరెస్టు. వంశీరామ్స్ ఫ్లాట్స్ కొని మోసపోవద్దంటండి. సర్కారు భూమిలో వంశీరావు మ్యాన్హట్టన్ అక్రమ కడ్డాలపై కేసు కోర్టులో ఉందంట. బీజేపీలో జరుగుతుందా అని చెప్పి ఈయన అనౌన్స్ చేసేసిండు గువ్వల బాలరాజు. నమస్తే తెలంగాణలో లగచర్ల నుంచి వచ్చిన రైతులతో వీళ్ళందరితో రాఖీ కట్టించుకున్నాడు. మరి నీ సొంత చెల్లితో కట్టించుకోవారా కేటీఆర్ నువ్వు? సరే వాళ్ళందరితో రాఖీ కట్టించుకున్నావు, మంచి విషయమే, కాదంటలేదు. సొంత చెల్లి వచ్చి రాఖీ కడతానంటే బెంగళూరు పోవటం ఏంది స్వామి నువ్వు? తప్పు కదా ఇది. వేరే ఊరు వాళ్ళందరితో రాఖీ కట్టించుకుంటున్నావు, సొంత చెల్లి ఇబ్బంది అయిపోయిందా నీకు? ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లు ఉన్నా మన దగ్గర సొంత చెల్లి వచ్చి రాఖీ కడతా అంటే వద్దని ఎవరన్నా అంటారా? అసలు సంప్రదాయమైనా మన దగ్గర ఉందా అది? ఏడన్నా ఎప్పుడు నిన్నారా మీరు ఎవరన్నా? నేనైతే ఇంతవరకు ఎక్కడ వినలా. సొంత చెల్లి వచ్చి రాఖీ కడతా అంటే ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని పంచాయతీలు ఉన్నా, ఎన్ని కొట్లాట్లు ఉన్నా, చెల్లి వస్తుంది రా ఇంటికి, సరే రామ్మ చెల్లి అని చెప్పి రాఖీ కట్టించుకొని చెల్లి కాలికి మొక్కి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు. చిన్నప్పటి నుంచి మనం చూస్తుంది. ఎప్పుడు నా చరిత్రలో అయితే ఎక్కడ చూడలే ఇంతవరకు. చెల్లి రాఖీ కడతానికి వస్తా అంటే ఊరు వదిలి వెళ్ళిపోయారు అన్నని. చరిత్రలో మేబీ ఈయన ఫస్ట్ ఏమో. ఇది చూడండి అండి, నాకు ఒక విషయం అర్థం కాదు. అసలు నమస్తే తెలంగాణ పత్రికలో మీ పేపర్లో ఏదైనా ఒక వార్త రాసే ముందు మీరు ఆలోచించరా? మీరు ఆలోచించే రాస్తారా, లేకపోతే ఏదో రాయాలి కాబట్టి రాస్తారా? ఇప్పుడు ఇక్కడ ఈ ఏం ఏరియా ఇది? 5 దాటితే హ్యాండ్సప్, మొగులు నల్లగా అయితే బుగులు పడుతున్న నగరం, సాయంత్రం 5 దాటితే ట్రాఫిక్ చక్రబంధం, 5 సెంటీమీటర్ల వాన పడితే నరకం, అన్నింటిలో వేలుపెట్టి జారుకున్న హైడ్రా, చేతులు తీసిన జిహెచ్ఎంసీ పోలీసులు. ఇది నాకు తెలిసి గచ్చిబౌలి దగ్గరలా ఉంది. ఇది అచ్చం బయోడైవర్సిటీ దగ్గరలానే ఉంది అచ్చం. ఇదంతా అదే కదా, అదే అనుకుంటా, ఎక్కడో మరి రాయలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే సారు, కేటీఆర్ సారు మీ పత్రికకి చెప్పండి ఒక మాట. ఈ బయోడైవర్సిటీ దగ్గర ట్రాఫిక్ జామ్కి మీరే కారణం.
ఎందుకంటే ఒక లెక్క ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు, కానీ ఒక కిలోమీటర్కి ఇంతమంది ఉండాలి అని ఒక లెక్క ఉంటుంది. మీరు మీ ఇష్టానుసారం మీకు కమిషన్లు ఎక్కువ వస్తాయని మీకోసం 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు అడ్డదిడ్డంగా కట్టుకొని పోయి ట్రాఫిక్ పెంచడానికి మీరు కారణం అయిపోయి ఇప్పుడు మీరు హైడ్రా పైన మాట్లాడుతున్నారు. దాని గురించి మనక బడుగుల బీమాపై పిడుగంట, బీఆర్ఎస్ తెచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు కాంగ్రెస్ మంగళం అంట. డమ్మీ వర్సిటీ ఫేక్ కోర్సులు, జర్మనీ సంస్థ ఎంవైయూలో జేఎన్టీ తప్పటడుగులంట. ఏంటది చూద్దాం ఒకసారి ఈ వార్త కూడా మనం. కడియంపై వేలాడుతున్న కత్తులు, గన్పూర్లో రగులుతున్న అసలు కాంగ్రెస్, సింగారపు ఇందిర కోసం ఏకమైన నాయకులు, ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సిందని డిమాండ్. ఇంకా ఉప ఎన్నికలు కన్ఫర్మ్ కాలేదు కదా, అప్పుడే ఏంది వీళ్ళు యూరియా కోసం లైన్లో నిలుస్తున్నారంట. ఒక పక్కన ముఖ్యమంత్రి గారేమో అసలు ఎక్కడ యూరియా ఇబ్బంది లేదు, తెలంగాణ మొత్తం యూరియా పుష్కలంగా ఉందని చెప్తుంటే మరి ఇక్కడేమో యూరియా కోసం లైన్లు ఉన్నాయి మరి ఏందో. సో ఇది నమస్తే తెలంగాణ. సో ఇవ్వండి మనకి ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో కనబడుతున్న అంశాలు. సో అన్ని వార్తాపత్రికల్లో మనం హెడ్లైన్స్లా చూసాం. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. చిన్న